చావో రేవో తేల్చుకునే సమయం పంజాబ్ కింగ్స్ది. గెలిస్తే క్వాలిఫికేషన్ ఖరారైపోతుంది ఆర్సీబీకి. ధర్మ సంకటం సిఎస్కే ఫ్యాన్స్కి. అదేంటి, అసలు సిఎస్కే డబుల్ హెడర్లో అసలు ఫీచర్ అవ్వట్లేదు కదా, మరి ఎందుకలా చెప్తా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్ఆర్ మధ్య జరగబోతుంది మరొక బ్యాటిల్. అండ్ దాంతో పాటుగా మరి కేకేఆర్ అండ్ జీటీ అహ్మదాబాద్లో ఆడకపోతే ఆర్ దే బీటబుల్? ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. డబుల్ హెడర్ ప్రివ్యూస్కి వెళ్లే ముందర ఈ జీటీ మ్యాచ్ ఏదైతే కోల్కతాలో జరిగిందో అహ్మదాబాద్లో చూసాం. వాళ్ళు కన్సిస్టెంట్గా గెలిచేస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ చాలా కలిసి వచ్చిన నచ్చిన అహ్మదాబాద్ వదిలేసి కోల్కతాకి వెళ్తే ఏం జరిగింది, కేకేఆర్ ఏం చేశారు అక్కడ, విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, ముందరే చెప్పేస్తున్నాను, మ్యాచ్ మొత్తం చూడలేదు. ఐ వాజ్ ట్రావెలింగ్. సో నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే కాస్త బ్యాటింగ్ చూడగలిగాను. దాని బేసిస్ మీదనే నేను ఇప్పుడు చెప్పేది కూడా చెప్తున్నాను. మిగతా అంతా కూడా నేను స్కోర్ చూసి మాత్రమే. సో డీటెయిల్స్లోకి వెళ్ళను నేను. ఓకే, నౌ మొదట బ్యాటింగ్ చేస్తూ కేకేఆర్ 247 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర 2 వికెట్స్లో. దే డిసైడెడ్ దట్ ఇలాంటి ఒక మ్యాచ్లో ఆర్ ఈ సిచ్యువేషన్ ఆఫ్ ది ఐపీఎల్ లీగ్లో వాళ్ళ బెస్ట్ బ్యాటింగ్ డిస్ప్లే చూపించాలి. నేను ఫెంటాస్టిక్ ఎఫర్ట్. అండ్ ఇన్ రిప్లై జీటీ ఏం చేశారు, వాళ్ళ టాప్ 3 ఎవరైతే వాళ్ళ త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు నుంచి మంచి స్కోర్స్ వచ్చినా కూడా 218 మాత్రమే చేయగలిగారు. సో దాట్స్ వాట్ హ్యాపెండ్ ఈ గేమ్లో. నువ్వు డీటెయిల్స్లోకి వెళ్లే ముందర ఐ థింక్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్ కాకుండా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా రన్స్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విచ్ టెల్స్ యూ దట్ అహ్మదాబాద్లోని పిచ్ ఏదైతే ఉందో అది వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఉంది. వాళ్ళ బ్యాటర్స్ చాలా టెక్నికలీ కరెక్ట్ బ్యాటింగ్ చేస్తుంటారు, చాలా తక్కువ రిస్క్ ఉన్న క్రికెట్ ఆడతారు. విధంగా అంటే టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ అన్ను కానీ చాలా పద్ధతైన బ్యాటింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అక్కడ రన్స్ స్కోర్ చేయగలరు. వాళ్ళ బౌలింగ్ సిరాజ్ అండ్ రబాడా ఉన్న హెల్ప్ని అద్భుతంగా ఉపయోగిస్తారు. ప్రసిద్ధ్ తర్వాత వస్తాడు, రషీద్ వస్తాడు, ఎవరు ఆడినా సరే వాళ్ళ బౌలర్స్ కెన్ డామినేట్. కానీ అహ్మదాబాద్ నుంచి బయటకు వస్తే దిస్ ఈజ్ వాట్ కెన్ హ్యాపెన్. వాళ్ళు కూడా దే గెట్ వ్యాక్డ్ అరౌండ్ లైక్ క్రేజీ. మిగతా ప్రదేశాల్లో మిగతా గ్రౌండ్స్లో ఎలా అయితే బౌలర్స్ అందరూ కూడా అదే డిసపేరింగ్ డుమ్ 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 అని వెళ్ళిపోతుంటారో అలాంటి ఒక వైఖరి, అలాంటి ఒక వ్యవహారం చేశారు వీళ్ళతోటి కూడా. ఫినాలన్ మరోసారి ఒక ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. 35 balls 93, మరో సెంచరీ అలా మిస్ అయినట్టుగా అనిపించింది. క్యామరూన్ గ్రీన్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తర్వాత బట్ ఆఫ్ కోర్స్ బౌలింగ్ పరంగా చూస్తే పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు జీటీ నుంచి. అండ్ వాళ్ళ బ్యాటింగ్లో సాయి సుదర్శన్ మొదట రిటైర్డ్ హర్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి తను 50 పూర్తి చేశాడు. శుభ్మన్ గిల్ కూడా 85 స్కోర్ చేశాడు. అండ్ జాస్ బట్లర్ కూడా 50 స్కోర్ చేశాడు. అందుకంటే వాళ్ళ త్రిమూర్తులు 50 కంటే ఎక్కువ స్కోర్ చేసినా కూడా ఈ స్కోర్ వాళ్ళకి పెద్దదైపోయింది. దే కుడెంట్ చేజ్ ఇట్ డౌన్. కేకేఆర్ లెడ్ బై సునీల్ నరేన్ ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ బౌలింగ్ తన నుంచి. తన మొహం పైన చిరునవ్వు ఉండదు కానీ అపోజిషన్ బ్యాటర్స్ మొహం పై నుంచి కూడా చిరునవ్వు చెరిపేస్తాడు తన పర్ఫార్మెన్స్ తోటి. తన మంచి బౌలింగ్. క్యామరూన్ గ్రీన్ నుంచి పర్లేదు. మతీషా పతిరానా చాలుతో వెనక్కి వచ్చి 8 బాల్ వేసి హ్యామ్స్ట్రింగ్ పట్టుకుని పాపం మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. దిస్ హ్యాపెన్స్. నౌ ఇంజురీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ బౌలర్స్ లైఫ్, ఎ స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్. కానీ ఇంతకాలం ఎదురు చూసి ఈజ్ గెట్టింగ్ బెటర్, ఈజ్ గెట్టింగ్ ఫిట్ అని చెప్పి వచ్చి ఒక మ్యాచ్ ఆడడం, 8 బాల్ వేయడం, మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది ఫర్ ది బౌలర్, ఫర్ ది ఫ్రాంచైజీ ఆల్సో. సరే, ఇప్పుడు మన స్పెషల్ సెగ్మెంట్ ఏంటది, టేక్ ఎ లుక్. అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. ఎవరో తెలుసా? అంకురిష్ రఘువంశీ. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టే విత్ మీ నౌ. ఇది తన 5th హాఫ్ సెంచరీ సీజన్లో. పెద్దగా తనని ఎవరు సెలబ్రేట్ చేయరు, పెద్దగా తను ఎవరు పొగడరు, పెద్దగా తన వైపు ఎక్కువ కెమెరాస్ వెళ్ళవు, కానీ చాలా కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో కూడా మీరు గమనిస్తే కనుక వెన్ ఫిన్ ఆలన్ వాజ్ గోయింగ్ బెజర్క్ తను కాస్త నెమ్మదిగా ఆడాడు. మొదటి 19 బాల్స్లో తను 28 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. దిస్ వాజ్ వెన్ ఫిన్ ఆలన్ జస్ట్ గాట్ అవుట్. దాని తర్వాత హీ టుక్ ద అగ్రెసర్స్ రోల్. 44 బాల్స్కి ఈవెన్చువల్గా తను 82 పరుగులు స్కోర్ చేశాడు. అంటే ఆ 19 బాల్స్ అయిపోయిన తర్వాత 25 బాల్స్ ఆడి హీ స్కోర్డ్ 54 రన్స్. ఎందుకు చాలా క్వైట్ పర్ఫార్మర్ అంటున్నానంటే నో ఫస్ ప్లేయర్. మంచి షాట్స్ ఆడతాడు, టెక్నికల్లీ చాలా కరెక్ట్గా అనిపిస్తాడు, వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ కన్సిస్టెంట్. ఆ కన్సిస్టెన్సీ కలిసి వచ్చింది కేకేఆర్కి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సీజన్ స్టార్టింగ్లో మ్యాచ్ నుండి ఓడిపోతున్నప్పుడు కూడా తను పర్ఫామ్ చేశాడు, వాళ్ళు గెలుస్తున్నప్పుడు కూడా తను పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకే మనకి ఈ మ్యాచ్కి సంబంధించిన వరకు హీ ఈజ్ ఆర్ అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్. మొత్తానికి కేకేఆర్ ఇలా మ్యాచ్ గెలిచేశారు. దాంతో ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారా అంటే ఉన్నారు, కానీ ఒక అవుట్ సైడ్ ఛాన్స్ మాత్రమే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అన్ని ఓడిపోవాలి, చెన్నై సూపర్ కింగ్స్ అన్ని ఓడిపోవాలి, ఆర్ఆర్ అన్ని ఓడిపోవాలి, వీళ్ళు 14కి వెళ్ళాలి, నెట్ రన్ రేట్ బాగుండాలి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అలాంటివి ఎప్పుడన్నా జరిగితే అప్పుడు వాళ్ళకు ఒక అవుట్ సైడ్ ఛాన్స్. ఫర్ దెమ్ దే హ్యావ్ టు బేసికలీ విన్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ వెయిట్.
రైట్. వాళ్ళు అన్నీ గెలిస్తే ఇప్పటికి కూడా 15 పాయింట్లకు వెళ్తారు. సో దే షుడ్ హోప్ దట్ ఎవ్రీబడి ఎల్స్ లూజెస్. ఆ టాప్ 3 తప్ప అందరూ ఓడిపోవాలని కోరుకోవాలి. వాళ్ళు 4th పొజిషన్లో ఎలా వెళ్తా దట్ ఈస్ వాట్ దే ఆర్ హోపింగ్ ఫర్. చూద్దాం మరి జరుగుతుందో లేదో. చాలా చిన్న ఛాన్స్లే ఉన్నాయి, బట్ క్రేజియర్ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. సరే, నేను ఎక్కువ మ్యాచ్ పూర్తిగా చూడలేదు కాబట్టి ఇంకెక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్పని మీకు విషయం తెలుసు. దీన్ని కాస్త పక్కన పెడదాం. నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం ప్రివ్యూస్ గురించి. డబుల్ హెడర్ టైం, 2 మ్యాచ్లు ఉన్నాయి మధ్యాహ్నం. ఇది చాలా ఇంపార్టెంట్ గేమ్ బాస్, ఎందుకంటే ఇక్కడ పంజాబ్ కింగ్స్ మరోసారి ధర్మశాలలో మ్యాచ్ ఆడబోతున్నారు అగేన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇట్స్ ఆఫ్టర్నూన్ గేమ్, ఈవినింగ్ గేమ్ కాదు. డ్యూ అన్న ఫ్యాక్టర్ అయితే ఉండకూడదు. అండ్ టెంపరేచర్ అబౌట్ 20 degrees Celsius, చాలా మంచి టెంపరేచర్ ఉంటుంది క్రికెట్ ఆడడానికి. ఇదంతా ఓకే. ఇది వాతావరణం. పిచ్ ఏదిరా అంటే వీళ్ళు ఇంతకుముందు ధర్మశాలలో మొదటి మ్యాచ్ ఏదైతే ఆడారో ఆ పిచ్ పైనే ఆడబోతున్నారట. ఆ మ్యాచ్లో గుర్తున్నా మీకు 39 ఓవర్లు అంతా మీడియం పేసర్లే వేశారు. స్పిన్నర్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు డీసీతో ఆడినప్పుడు. ఆ పిచ్ పైన మళ్ళీ ఆడుతున్నారట. సో ఇక్కడ స్పిన్నర్స్ని ఆడిస్తారా, ఆడిస్తే వాళ్ళకి ఓవర్స్ ఇస్తారా? చెహల్ క్రితం మ్యాచ్లో ఫస్ట్ స్పెల్ బాగా వేశాడు, 3 overs 12 runs మాత్రమే వేసాడు. అక్కడ యాక్చువల్లీ బాగా బౌలింగ్ చేశాడు. అది కంటిన్యూ చేస్తారా? హర్ప్రీత్ బ్రార్ ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడిస్తారా పంజాబ్ కింగ్స్? ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు. మరోపక్క ఆర్సీబీ గెలిచారంటే క్వాలిఫికేషన్ వాళ్ళు ఖరారైపోతుంది. ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోయిన ఫస్ట్ టీమ్గా మారుతారు. అండ్ టాప్ 2లో కూడా ఉండే అవకాశాలు మరింత పెరుగుతాయి వాళ్ళకి. సో దట్స్ ఎట్ స్టేక్ ఫర్ దెమ్. అయితే ఇక్కడ బిఫోర్ యూ గెట్ ఇన్ ద డీటెయిల్స్ ఇన్ ద ప్లేయర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్కి ఒక ధర్మ సంకటం. ఏంటది? సిఎస్కేకి ఆర్సీబీకి అస్సలు పడిచావదుగా. మధ్యలో పచ్చిగడ్డ వేస్తే భగ్గుమని మండుతుంది, అవునా? ఈ ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్కి అస్సలు పడదు. కానీ ఇక్కడ సిఎస్కే టీంకి ఏది మంచిది అంటే గనక శ్రేయస్ అయ్యర్ ఉన్న టీం ఓడిపోవడం వాళ్ళకి శ్రేయస్కరం. అంటే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కోరుకోవాల్సింది ఒక ఆర్సీబీ గెలుపు కోసం. మరి ధర్మ సంకటమే కదా. వాళ్ళకి అస్సలు నచ్చని టీము, ఆ అస్సలు నచ్చని టీం గెలవాలి, వాళ్ళపైన కాకపోతే ఇంకెవరిపైన గెలవాలి అని కోరుకోవాలి. వాళ్ళు గెలిస్తేనే పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవ్వకపోవడానికి అవకాశం ఎక్కువ, సిఎస్కే క్వాలిఫై అవకాశాలు కాస్త ఎక్కువ పెరుగుతాయి. అందుకనే వాళ్ళ ఫ్యాన్స్కి ధర్మ సంకటం. సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటారు కాస్త కమెంట్లో చెప్పాలన్నమాట. సరే, నా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్స్ బాగా పడిపోయాయి పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్వి. వాళ్ళు మొదటి 7 మ్యాచ్ల్లో ఎలా అయితే స్టార్ట్ చేశారో, మొదటి 10 balls వాళ్ళ టాప్ 6 స్ట్రైక్ రేట్స్, తర్వాత డెత్ ఓవర్స్లో వాళ్ళ బ్యాటర్ స్ట్రైక్ రేట్స్, ఇవి డ్రాస్టిక్గా పడిపోయి వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకుంటే తెలీదు. శ్రేయస్ అయ్యర్ అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్ మంచి రికార్డ్ లేదు, అగేన్స్ట్ జాష్ హేజల్వుడ్ కూడా మంచి రికార్డ్ లేదు. సో నాట్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. పైగా ధర్మశాలలో ఆడిన 7 మ్యాచ్ల్లో అనుకుంటే ఒకటే గెలిచారు పంజాబ్ కింగ్స్. వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చిన వెన్యూ కాదు. ఈ 2 హోమ్ వెన్యూస్ పెట్టుకోవడం కొంచెం బెడిసి కొడుతుంది వీళ్ళకి. ఏ మాట కామాట వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. నా ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసి ఒక రెడ్ హాట్ ఫామ్లో ఉన్న ఆర్సీబీని ఓడించాలి పంజాబ్ కింగ్స్. అది చేస్తేనే వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పటికీ వాళ్ళు ఇంకా 13 points పైనే ఉన్నారు. వాళ్ళ దగ్గర 2 games ఉన్నాయి. ఒకటి ఓడిపోయారనుకో మ్యాక్సిమం 15 pointsకి వెళ్తారు. అది సరిపోకపోవచ్చు వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి. సో హాఫ్వే స్టేజ్ టాప్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత మంచి స్టార్ట్ అందుకోని టీమ్స్లో ఒకటి వాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ప్లేయింగ్ ఫర్ సర్వైవల్, డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చేసారు. అది వాళ్ళకి ఫేవర్గా వెళ్తుందా, వాళ్ళకి అగేన్స్ట్గా వెళ్తుందా? వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రితం మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, లుకింగ్ ఫార్వర్డ్ టు దోస్ గేమ్స్, హై ప్రెషర్ గేమ్స్ ఆడడం ఎదురు చూస్తున్నాం అన్నాడు. దట్స్ గ్రేట్ వే. బికాజ్ గొప్ప స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా నాకు చాలా ప్రెషర్గా ఉంది అనరు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అంటారు. ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ షిఫ్ట్ ఇన్ ద థింకింగ్. మీరు ఎక్సైటెడ్ అని కనుక మీరు చెప్పుకొని మీ బ్రెయిన్కి మీరు కన్విన్స్ చేయగలిగితే యువర్ బాడీ రెస్పాన్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇది రఫెల్ నడాల్, రోజర్ ఫెడరర్, కోబీ బ్రయంట్, ఆల్ ది గ్రేటెస్ట్ ఆఫ్ టామ్ బ్రేడీ, గ్రేటెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇది చేస్తారు, రైట్? సో అదే బహుశా యూజ్ చేస్తున్నాడు మీకు శ్రేయస్ అయ్యర్ కూడా. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫర్ ఆర్సీబీ వాళ్ళకేంటారు ఇబ్బందులు అంటే ఫిల్ సాల్ట్ ఇంకా టీమ్ తోటి జాయిన్ అవ్వలేదుట. తన ఫింగర్ మీద స్కానింగ్స్ కోసం తను ఇంగ్లాండ్కి వెళ్ళాడు, అది ఇంకా అక్కడే ఉన్నాడు, వెనక్కి రాలేదు. సో ఈ స్టిల్ నాట్ విత్ ద స్క్వాడ్, విచ్ మీన్స్ జేకబ్ బెథెల్ విల్ కంటిన్యూ. లాస్ట్ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ ఆడాడు కానీ తనే కంటిన్యూ చేస్తాడా, రొమేరో షెపర్డ్ని తిరిగి వెనక్కి తీసుకొస్తారా, వెయిట్ చేసి చూడాలి. విల్ దే ప్లే సుయాష్ శర్మ, ఇంకో స్పిన్నర్ని, వెయిట్ చేసి చూడాలి. నా ఎక్కువ స్పిన్నర్స్ని యూజ్ చేయట్లేదు ధర్మశాలలో. బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది, ఈజీగా అలా గాల్లో కొట్టగానే పోతూనే ఉంటుంది. అందుకని స్పిన్నర్స్ని ఆడించడం కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు. కానీ చెహల్ యాక్చువల్లీ బాగా బౌలింగ్ చేసి చూపించాడు. సరైన లైన్లో తీస్తే గ్రిప్ ఉంటే, పైగా మధ్యాహ్నం గేమ్, సో గ్రిప్ ఉంటే, డ్రైగా ఉంటే కాస్త సర్ఫేస్, ఆల్రెడీ యూజ్ సర్ఫేస్ కాబట్టి స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ ట్రికీ కాల్. యూజువలీ చేజ్ చేసే టీమ్సే గెలుస్తారు. సో టాస్ కుడ్ బి అ మ్యాసివ్ ఫ్యాక్టర్. టాస్ కూడా పంజాబ్ కింగ్స్కి ఇప్పటిదాకా పెద్దగా కలిసి రాబట్టే. లాస్ట్ 5 games ఒకసారి మాత్రమే టాస్ గెలిచారు వాళ్ళు. సో శ్రేయస్ అయ్యర్కి అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి గెలవాలి, గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. దట్స్ వాట్ ఈస్ అట్ స్టేక్. నౌ
హూస్ గోన్ బి కీ హియర్? నా ఉద్దేశంలో అజ్మతుల్లా ముజ్జాయ్ కంటిన్యూ చేయాలి, తను ఆడాలి. క్రితం మ్యాచ్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. వాట్ ది అదర్ థింగ్ ఐ వాంట్ టు సీ ఇస్ శ్రేయస్ అయ్యర్ స్కోరింగ్ సమ్ రన్స్. తనకి రన్స్ రావట్లేదు, బట్ ఈస్ గోట్ అ గ్రేట్ మ్యాచ్అప్ అగేన్స్ట్ భువి అండ్ హేజల్వుడ్. వాళ్ళకి అడ్వాంటేజ్లో ఉంది, వాళ్ళే ఎక్కువసార్లు అవుట్ చేస్తున్నారు కాబట్టి వాచ్ అవుట్ ఫర్ శ్రేయస్ అయ్యర్. కెన్ హీ డూ ఇట్ ఫర్ పంజాబ్ కింగ్స్? హీ సెడ్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైటెడ్నెస్ని, ఆ ఎక్సైట్మెంట్ని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్గా మారుస్తాడా? లెఫ్ట్ టు వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ ది మధ్యాహ్నం గేమ్. తర్వాత సాయంత్రం గేమ్ ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్ఆర్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇంకా ఒఫిషియల్ ఎలిమినేట్ అయిపోలేదు, ఇది ఓడిపోతే అయిపోతారు ఎలిమినేట్. గెలిస్తే ఇంకా వాళ్ళు కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్. అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఎలా అయితే అవుతున్నాయో, కేకేఆర్ గెలిచి జీటీ ఓడిపోయి, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే కింద టీమ్స్కి ఇంకా ఒక ఆశ, ఒక ఐసీయూలో ఒకవేళ కనుక ఎవరన్నా కొట్టిమిట్లు ఆడుతుంటే వాళ్ళకి సడన్గా ఆక్సిజన్ ఇస్తే ఎలా అని వెనక్కి వస్తారు కొనవబడుతున్న వాళ్ళు. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. నాట్ ట్రైంగ్ టు బి ఇన్సెన్సిటివ్ హియర్, ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డీసీ వాళ్ళకున్న స్క్వాడ్కి, వాళ్ళకున్న టాలెంట్కి వాళ్ళు న్యాయం చేశారా? చేయలేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు బాగా పనిచేసే విషయం అంటే కేఎల్ రాహుల్ డీసెంట్ ఫామ్లో ఉండడం, తర్వాత అశుతోష్ అనుకు వచ్చే రన్ స్కోర్ చేయడం, అండ్ ఆఫ్ కోర్స్ డేవిడ్ మిల్లర్ రన్ స్కోర్ చేయడం. ఇది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సమీర్ రిజ్వీ స్టార్టింగ్ రన్స్ కొట్టాడు, తర్వాత కొట్టలేదు. నితీష్ రాణా ఫస్ట్లో కొట్టలేదు, తర్వాత కొట్టాడు. ఇలా ప్యాచీ పర్ఫార్మెన్స్లు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్ మొదటి 7 మ్యాచ్ అందుబాటులో, తర్వాత వెనక్కి వచ్చాడు, కొంచెం బాగానే చేశాడు, కొన్ని మ్యాచ్లు సరిగ్గా చేయలేదు. ముఖేష్ కుమార్ని డ్రాప్ చేశారు, తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. నటరాజన్ ఇనిషియల్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, తర్వాత డ్రాప్ చేశారు. సో ఇలా కొంచెం అటు ఇటుగానే ఉంది స్క్వాడ్. పాపం కుల్దీప్ యాదవ్ అసలు ఫామ్లో లేడు. అక్షర్ పటేల్ బ్యాట్ తోటి మొన్న మ్యాచ్లో మాత్రమే ఒక రన్ స్కోర్ చేశాడు, లేకపోతే తనకి రన్స్ లేవు. సో వెరీ విచిత్రమైన సీజన్ ఫర్ డీసీ. మరోపక్క ఆర్ఆర్కి వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ తను ఫిట్గా ఉండి అవైలబుల్గా ఉన్నాడు, నెట్స్లో బ్యాటింగ్ చేశాడని వార్తలు. హ్యామ్స్ట్రింగ్ ఇష్యూ కారణంగా తను ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయాడు, ఒక 2 games వెనకాలనుకుంటా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అంటే లాస్ట్ 2 వారాల్లో 2 మ్యాచ్లు ఆడారు రాజస్థాన్ రాయల్స్. చాలా ఎక్కువ గ్యాప్స్ వచ్చింది వీళ్ళకి. గ్యాప్స్ వచ్చినప్పుడు 2 జరగచ్చు. ఒకటి, మీరు కనుక వరుసగా ఓడిపోతూ ఉంటే దాని నుంచి బయటపడే ఒక అవకాశం కూడా రావచ్చు. ఆర్ మీరు మ్యాచ్లు ఆడట్లేదు కాబట్టి మ్యాచ్ ఫిట్నెస్ దూరం అయిపోయి ఆ ఓడిపోయేది కూడా జరగచ్చు. అంటే ఏది జరుగుతుందో చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. యూ క్యాన్ రీగ్రూప్ ఆర్ యూ క్యాన్ డిసింటిగ్రేట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్ఆర్, బికాజ్ అగైన్ వాళ్ళు కూడా కొంచెం డేంజరస్ టెరిటరీలో ఉన్నారు. 3 games ఉన్నాయి, 3కి 3 గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. 2 గెలిస్తే పైన వాళ్ళు ఎవరైతే 4th పొజిషన్లో ఉన్న టీం పంజాబ్ కింగ్స్, 3rd పొజిషన్లో ఉన్న సన్ రైజ్ హైదరాబాద్. బేసికలీ మీరు పాయింట్స్ టేబుల్లో ఎక్కడున్నారో దాంట్లో మీకంటే ఒక లెవెల్ పైన ఉన్న వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవాలి. ఇంకా పైన ఉన్న వాళ్ళు లైక్ 1-2లో ఉన్న వాళ్ళు గెలిచినా పర్లా, మీకు ప్రాబ్లం లేదు, మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మీకంటే కింద ఉన్న వాళ్ళు కూడా ఓడిపోవాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవకాశం ఉంది. సో బేసికలీ మీరు ఏ టీం ఫ్యాన్సో చూసుకోండి. మీ ఇమ్మీడియట్గా పైన ఎవరు ఉన్నారు వాళ్ళు ఓడిపోవాలి, మీ కింద ఎవరు ఉన్నారు వాళ్ళు ఓడిపోవాలి. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి, ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. క్యాపిటల్ వద్దు, ప్లాన్ వద్దు, ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. ఆర్ఆర్కి ఉన్న ఇంకో ఇబ్బంది ఏంటంటే జైస్వాల్ స్టార్ట్ ఎలా అయితే చేశాడో మొదటి 3-4 మ్యాచ్లో, అండ్ ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నాడో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. తన యావరేజ్ డిప్ అయిపోయింది. వైభవ్ సూర్యవంశీ రన్స్ బాగానే స్కోర్ చేశారు, కానీ గత 2-3 మ్యాచ్లుగా అంత పెద్ద స్కోర్ రావట్లేదు. అండ్ తను అవుట్ చేసినప్పుడల్లా బౌలర్స్ భయంకరంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖేష్ కుమార్ ఫర్ డీసీ, హీ బౌల్స్ రియలీ వెల్ అగైన్స్ లెఫ్ట్ హ్యాండర్స్. మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కువ మందిని అవుట్ చేస్తున్నాడు, యావరేజ్ కూడా తక్కువ ఉంది. సో అతనే జైస్వాల్కి అగేన్స్ట్గా అండ్ వైభవ్ సూర్యవంశీకి అగేన్స్ట్గా బౌలింగ్ చేస్తాడు. స్టార్క్ కూడా విల్ డెఫినెట్లీ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్ ఆర్ 2. అంత గట్టిగా సెలబ్రేట్ చేస్తాడా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి తెలియదు. కానీ డీసీ అసిస్టెంట్ కోచ్ ఇయాన్ బెల్ అయితే చెప్పాడు, ఇట్స్ ఎ ప్రైజ్డ్ వికెట్. అంటే అపోజిషన్ టీంలో ఈ వికెట్ తీస్తే ఓ హైరా అన్న వికెట్ వైభవ్ సూర్యవంశీ, బికాజ్ అలాంటి క్రికెట్ ఆడుతున్నాడు, హీ కెన్ టేక్ ద గేమ్ అవే, తను ఎటువంటి సందేహం లేదని చెప్పాడు. సో 15 ఏళ్ల కుర్రాడైనా కూడా తన వికెట్ తీయాలి అని చాలా ప్లాన్స్ చేస్తున్నారు, అలాగే సెలబ్రేట్ కూడా చేస్తున్నారు. యూ సీన్ దట్ ఇన్ ద పాస్ట్ అదర్ గేమ్స్. సో ఇలా ఈ మ్యాచెస్ సెటప్ అయి ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఈ గేమ్స్? ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, కానీ వాళ్ళు ఒకవేళ ఓడిపోయినా కూడా దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్వాలిఫై, దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. కాకపోతే పంజాబ్ కింగ్స్ ఓడిపోతే వాళ్ళకు ఆల్మోస్ట్ ఇంకా వరుసగా 5 ఓడిపోయారు, 6 ఓడిపోతే ఇంకేముంది, షేక్ సీతారాం అయిపోతారు. నెక్స్ట్ మ్యాచ్లో డీసీ అవుట్ సైడ్ ఛాన్స్ ఏది ఉంది, కానీ ఆర్ఆర్ యాక్చువల్లీ పొటెన్షియలీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు క్వాలిఫై వాళ్ళు గెలిస్తే. సో కానీ ఎక్కువ మ్యాచ్లు వాళ్ళు ఆడలేరు, ఇదన్నమాట జలబల జింక్స్.